50 వచ్చిన కూడా చూడండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగాను. యేసయ్య మరణించినప్పుడు జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? దేవాలయములో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న ఆ తెర పైనుండి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎక్కడి నుండి? పైనుండి కిందకి రెండుగా చిరిగిందంట. దాని తలసరి మందం సుమారు 18 అంగుళాలు తెరది. అంటే ఏ మనుషుడు చించేంత పని ఆ చించగల దొమ్మె ఉడుకుంది. అసలు అక్కడికి ఎవడు వెళ్తాడు? ఎందుకు సత్యం ఎందుకు అనుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు ప్రాణం పెట్టిన రోజున, ప్రాణ విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టి తన రక్తమును సిందించిన రోజున ఆ దేవాలయములో ఉన్న అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న తెర రెండుగా చినిగిందట. విచిత్రం ఏంటో తెలుసునా? అది పైనుండి కిందికి చిరిగిందంట. అంటే అర్థం ఏంటి? దేవుడు చేసిన కార్యం. హల్లెలూయా. అది రెండుగా చిరిగిపోయిందట. మీరు ఈ మాట గుర్తుంచుకోవాలి. ఆ తెర చినిగింది. ఇప్పుడు ఎక్కడి నుండి చిరిగింది? కింద నుండి పైగా, పై నుండి కిందకి, పై నుండి కిందకి చిరిగింది. మరొక మాట చెప్పిన లూకాసు వార్త 23వ అధ్యాయం 45వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 45వ వచనం. సూర్యుడు అదృశ్యుడాయెను. గర్భాలయపు తెర నడిమికి చిరిగాను. నా వైపు చూడండి. ఇప్పుడు యేసయ్య సిలువలో మరణించినప్పుడు దేవాలయం పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న తెల రెండుగా చిరిగింది. పైనుండి మీరు మాట్లాడాలి. పైనుండి కిందికి చిరిగింది. లూకాసు వార్తలో ప్రకారం రెండుగా నడిమికి చిరిగింది. హల్లెలూయా. ఈ 3 మాటలు మీరు గుర్తుంచుకుంటే ఇక నేను సబ్జెక్టులోకి వెళ్తాను. ఇప్పుడు యేసయ్య శరీరమును తెర ద్వారా ఈ మార్గము, తండ్రిని కలుసుకునే మార్గము ప్రతిష్ఠించబడినది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పరలోక తండ్రిని కలుసుకొని ఆయన మహిమను చూడగలిగిన మార్గం ఎవరు వేశారు? ప్రభువైన యేసుక్రీస్తు. దేని ద్వారా? ఆయన శరీరమును తెర ద్వారా ఆ మార్గము ప్రతిష్ఠించబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆయన శరీరమును తెర చినుగుట ద్వారా పరలోక తండ్రిని సమీపించగలిగిన ఒక రాజు మార్గం ఏర్పడింది. చెప్పండి హల్లెలూయా. ఒక మార్గం ఏర్పడింది. ఆ వచనం చూడండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19, 20 వచనాలు మరలా చదవండి. 19, 20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నదే. ఇప్పుడు ఆ మార్గమేమో ఆయనే ప్రతిష్ఠించాడు. ఆయన శరీరమును తెర ద్వారా ఆ మార్గాన్ని కలుగజేశాడు. ఆ మార్గాన్ని ఆయనే ప్రతిష్ఠించాడు. ఇప్పుడు ఆ మార్గం గుండా మనం వెళ్ళి తండ్రిని కలుసుకోవాలంటే మనం ఏం పట్టుకెళ్ళాలి? హలో, ఆయన రక్తము వలన. ఆ వాక్యం పెట్టి 20 వచనం. ఆయన రక్తము వలన, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు మనకు ధైర్యము కలిగి ప్రవేశించి తండ్రిని కలుసుకొనుటకు, పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించి తండ్రి మహిమను చూడటకు
కలుసుకోవటానికి యేసుక్రీస్తు రక్తము వలన మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆమేన్. అర్థమయ్యిందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనము అతి పరిశుద్ధ స్థలములలోనికి వచ్చేటప్పుడు యేసుక్రీస్తు రక్తమును చేత పట్టుకొని వస్తున్నాం. మన నీతిని బట్టి కాదు, మన పరిశుద్ధతను బట్టి కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమును చేత పట్టుకొని అతి పరిశుద్ధ స్థలములలోనికి వచ్చి చెప్పండి దేవుని మహిమ చూస్తున్నాం. ఆమేన్. ఒకప్పుడు ఇది అరణ్యం, ఒకప్పుడు ఇది అడవి, ఒకప్పుడు ఇది నీళ్లు లేక ఎండిన భూమి. ఈ అరణ్యం, ఈ ఎండిన భూమి, ఈ అడవి యేసుక్రీస్తు ప్రతిష్ఠించిన ఆ మార్గం గుండా వచ్చి, ఆ రాజమార్గం గుండా వచ్చి, ఆ రాజమార్గం గుండా వచ్చి ఆయన మహిమను చూశాయి. ఇక అరణ్యము ఏదేను వలె మార్చబడింది. అరణ్యము ఏదేను వలె మార్చబడింది. ఈ రాత్రి చెప్తున్నాను, ఓ నా సోదరుడా, నువ్వు అరణ్యం లాంటిది జీవితమా? నీ జీవితం అడవిలో ఉన్నావా? అపాయకరమైన పరిస్థితుల అడవా నీ బ్రతుకు? నీళ్లు లేక ఎండిన నేల వంటిదా నీ జీవితం? అదుగో తండ్రిని కలుసుకోవటానికి 2000 సంవత్సరాల క్రితమే పరలోక తండ్రిని కలుసుకొని నీలాంటి వారు, అరణ్యము లాంటి రోదన చేస్తున్న వారు, అడవి లాంటి బ్రతుకు బతుకుతున్న వారు, అరణ్యము లాంటి, అడవి లాంటి, నీళ్లు లేక ఎండిన భూమి లాంటి మీ బ్రతుకులు, మీలాంటి వారు, నాలాంటి వారు ఆ పరలోక తండ్రిని కలుసుకొని ఆయన మహిమను చూసి స్థితిగతులు మార్చుకోవటానికి 2000 సంవత్సరాల క్రితమే దేవుడు మన పరలోకపు తండ్రి తన కుమారుని పంపి ఒక రాజమార్గాన్ని వేశాడండి. ఆ రాజమార్గము గుండా వెళ్ళి ఆయన శరీరమును తెర ద్వారా ఆయన ఒక రాజమార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గం గుండా వెళ్ళి మనం తండ్రిని కలుసుకొని ఆ మహిమ పొంది అరణ్యం లాంటి మన జీవితాలను ఏదేనుగా మార్చుకోవచ్చు. నీళ్లు లేక ఎండిన భూమి లాంటి మన బ్రతుకుల్లో నీటి కాలువలు పారేదట్లు చేయబడవచ్చు. మరి ఆ మార్గం గుండా రావాలి. అది ఏ మార్గం? యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. అనండి, యేసు మన కోసం ప్రతిష్ఠించిన మార్గం. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. అనండి, యేసు మన కోసం ఆయన శరీరమును తెర ద్వారా వేయబడిన మార్గం. ఆ మార్గము గుండా చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తు రక్తమును చేతపట్టుకొని మనము తండ్రిని కలుసుకొనుటకు, తండ్రి మహిమను చూచుటకు మనకు ధైర్యం ఉన్నది. మనకు ధైర్యం ఉన్నది. ఈ ధైర్యంతోనే ఈ అడవి, ఈ అరణ్యం, ఈ ఎండిన భూమి తండ్రిని కలుసుకున్నాయి, మహిమ చూశాయి, స్థితిగతులు మార్చబడ్డాయి. ఈ 17వ రోజు రాత్రి నీ స్థితిగతులను దేవుడు మార్చబోతున్నాడు. తండ్రిని కలుసుకోవటానికి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు ప్రతిష్ఠించిన ఆ మార్గం కొట్టరా. ఇప్పుడు నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. 3 విషయాలు గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా ఆవరణములో దొరికేది నీకు క్షమాపణ. అనండి, క్షమాపణ. ఆవరణంలో నీకు దొరికేది ఏంటి? క్షమాపణ. అంతే. దేవుని సముఖంలోకి వస్తే, ఆయన ఆవరణంలోకి వస్తే, ఆయన నీడకు వస్తే, ఆయన రక్తము వలన, బాప్తిస్మము వలన నీకు క్షమాపణ దొరుకుతుంది. అంతవరకు నువ్వు చాలనుకుంటే నీకు అక్కడి నుండే వెళ్ళిపో. ఆయన రక్తము వలన, బాప్తిస్మము వలన నీ పాపములకు క్షమాపణ పొందిన నీవు యేసుక్రీస్తు ఏర్పరిచిన మార్గం గుండా పరిశుద్ధ స్థలములోకి రావాలి. పరిశుద్ధ స్థలములోకి వచ్చి నువ్వు నేర్చుకున్న ఆది అపోస్తల ఉపదేశ క్రమమునకు సూచనైన సన్నిధి వల్ల ఆది అపోస్తల ఉపదేశ క్రమం, నువ్వు నేర్చుకున్న ఉపదేశాన్ని ప్రకారంగా, నువ్వు పొందిన ఆత్మను బట్టి, నువ్వు నేర్చుకున్న ఉపదేశ క్రమమును బట్టి ధూప వేదిక దగ్గరకు వచ్చి నీవు ఆయనను సేవించాలి. హలో, ఆవరణలో ఏం దొరుకుతుంది?
క్షమాపణ. కానీ నువ్వు ఆవరణంలో యేసు క్రీస్తు రక్తము ద్వారా బాప్తిస్మము ద్వారా నువ్వు క్షమించబడిన నీవు పరిశుద్ధ స్థలములలోనికి ఎందుకు రావాలి? ధూపవేదిక దగ్గర పరిమళ సుగంధ ద్రవ్యములనే ప్రార్థనలు పట్టుకొని నువ్వు దేవునిని సేవించటానికి రావాలి. చెప్పండి, సేవించడానికి. దేవునిని సేవించాలన్న మనసు కలిగిన వాడు రావాల్సింది ఎక్కడికి? పరిశుద్ధ స్థలానికి. వినండి, క్షమాపణ కొరకు రావాల్సింది ఎక్కడికి? అదిగో బాప్తిసం తోటి అక్కడికి చాలు. సిలువ దగ్గరికి రా, సిలువ రక్తము ద్వారా, సిలువ రక్తమును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా బాప్తిసం పొందు. అందుకే బాప్తిసం తోటి అక్కడ ఉంటుంది. ఆవరణములో నీకు దొరికేది యేసుక్రీస్తు రక్తమును బట్టి, బాప్తిసమును బట్టి క్షమాపణ. క్షమాపణ పొందిన నీవు పరిశుద్ధ స్థలములోకి వచ్చి ఏం చేయాలి? ఆయనను సేవించాలి. అనండి, ఆయన సేవించాలి. అంటే ఆయనను సేవించటానికి నువ్వు వచ్చే స్థలం పేరేంటి? పరిశుద్ధ స్థలం. నిజంగా సేవించడానికే వచ్చావా? సేవించేటప్పుడు 2 నియమావళులు ఉన్నాయి. అటు పక్కన సన్నిధి రొట్టెల బల్ల ఉంది, ఇటు పక్క అది పెట్టినాను. ఒకసారి ఆ స్క్రిప్ట్ వాళ్ళకి చూస్తారు. ఈ పరిశుద్ధ స్థలంలో సేవించేవాడు 2 నియమావళులు ఉన్నాయి. అదిగో ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఉత్తర వైపు పక్కన సన్నిధి బల్ల ఉంది, దక్షిణ వైపు పక్కన చెప్పాలి. ఆ 2 ఏం చెప్తున్నాయి అంటే, ఉత్తర వైపు పక్కన ఉన్న సన్నిధి బల్ల మీద 12 రొట్టెలు ఉన్నాయి. ఈ 12 రొట్టెలు ఏంటంటే ఆది అపోస్తలుల ఉపదేశ క్రమం. ఏంటది? ఆది అపోస్తలుల ఉపదేశ. అంటే ఇప్పుడు మనం ఈ పరిశుద్ధ స్థలములోకి వచ్చిన తర్వాత దినదినము దేవుడు తన సేవకుల ద్వారా మనకు అందిస్తున్న ఉపదేశ క్రమమును బట్టి మనం దేవునిని సేవించాలి అని చెప్తుంది సన్నిధి వల్ల. మరి యువతలేపు ఉన్న దీపవృక్షం ఏంటి? ఆ దీపవృక్షము జీవము గల దేవుని సంఘమే. ఆ దీపవృక్షానికి 7 దీపాలు ఉన్నాయి. ఆ 7 దీపాలు ఏంటంటే దేవుని 7 దైవిక స్వభావాలు. పరిశుద్ధాత్మ దేవుని 7 దైవిక స్వభావాలు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవునిని సేవించడానికి వచ్చిన నీవు ఒట్టి చేతులతో తప్పట్లు కొట్టి టిప్ప కొడితే ఆ సేవ పనికిరాదు. దేవునిని సేవించడానికి వచ్చిన నీవు దేవుని 7 పరిశుద్ధాత్మ దేవుని స్వభావాలు, పరిశుద్ధాత్ముని యొక్క 7 దైవిక స్వభావాలతో నీవు తండ్రిని అంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్ముని యొక్క 7 దైవిక స్వభావాలతో నువ్వు నింపబడి తండ్రిని ఆరాధించాలి. ఇటు పక్క చూస్తే ఏముంది? సన్నిధి వల్ల. అంటే ఆది అపోస్తల ఉపదేశ క్రమానుసారంగా నువ్వు తండ్రిని సేవించాలి. ఆమెను చెప్పండి. ఈ ప్రక్కన ఏముంది? దీపవృక్షం. అంటే పరిశుద్ధాత్మ నింపుదల. దేవుని పరిశుద్ధాత్మ యొక్క 7 దైవిక స్వభావాలను పొందుకొని నువ్వు తండ్రిని ఆరాధించాలి. ఎక్కడికి వెళ్ళి ఆరాధించాలి? అదిగో ఒకసారి ఫిలిం చూడండి. ఈ పక్క సన్నిధి బల్ల, ఈ పక్క ఈ దీపవృక్షం. ఈ 2 నేర్పుతున్నది ఏంటి? నువ్వు తండ్రిని ఆరాధించేటప్పుడు, పరిశుద్ధ స్థలంలోకి వచ్చి తండ్రిని సేవించేటప్పుడు ఉపదేశానుసారంగా జీవించాలని సన్నిధి వల్ల నేర్పుతుంది. దేవుని ఆత్మ స్వభావాలను కలిగి దేవుని సేవించాలని దీపవృక్షం చెప్తుంది. ఎక్కడికి వెళ్ళి సేవించాలి? అదిగో చూడండి, అది పెట్టినాను, పెద్ద పెట్టు. ఎక్కడికి వెళ్ళి సేవించాలి? ధూపవేదిక దగ్గర. అనండి, ఆ ధూపవేదిక అంటే ప్రార్థనా జీవితం. అంటే నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన నీవు ప్రార్థనల ద్వారా, విజ్ఞాపనల ద్వారా, యాచనల ద్వారా, కృతజ్ఞత స్తుతుల ద్వారా నువ్వు తండ్రిని సేవించటానికి పరిశుద్ధ స్థలానికి వస్తున్నావు. మీకు అర్థమైందా? ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎందుకు వస్తున్నారు? తండ్రిని ఎలా సేవించాలి? నీకు ఇష్టం వచ్చినట్టు సేవిస్తే కుదరదు. ఉపదేశానుసారంగా సేవించాలి. పరిశుద్ధాత్మ అభిషేకమును పొంది సేవించాలి. అప్పుడు నీ ఆరాధన, నీ సేవ దేవునికి అంగీకారం అవుతుంది. నేను అడుగుతున్నా,
నిజంగా సేవించడానికి వస్తున్నావు, నిద్రపోతాకు వస్తున్నావు? నువ్వు సేవించుటకు సేవించడానికి వస్తున్నావా? అటు సేవించకుండా వస్తున్నావా? దేవుని క్షమాపణ ఆవరణంలో ఆయనను తండ్రిని సేవించేది పరిశుద్ధ స్థలములో. ఇక్కడ పరిశుద్ధ స్థలములో సేవించిన తర్వాత